చిల్లర కాయగూరకుడు మాటలు, పూటగొప్ప PR స్టంట్ పెట్టి అని లంగా ముచ్చలు ప్రచారం చేసి ప్రజలు పట్టరా? చాలా మందిని పాత్రలు పెట్టినాం, చాలా మందిని ఎత్తినాం, చాలా మందిని ఎక్కినాం, మేము గద్దెలు ఎక్కినాం. 10 సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం. అదంత పెద్ద గొప్ప విషయం కాదు. అడ్డగోలు మాటలు, అడ్డగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర, చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు. ఒక పద్ధతి మార్చేసిన నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి, ఆ తోకగాలు రావాలి 3 నెలలకు, వాడు వచ్చే వరకు ఏమి ఉండదు, వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి, వాడేమి ఇయ్యాడు, వీడు తీసుకోడు, రైతుకు అందదు. ఓ మంత్రి ఓడు, ఎమ్మెల్యే ఓడు, దొంగలు కదా ముఖం సాటేసినట్టు. ముఖ్యమంత్రికి అయితే పట్టేలేదు, ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఇలా అతి లేదు, గతి లేదు. సుమారు 1,00,000 ఎకరాలలో పంటలు పోయినాయి రాళ్ల బాణాలు పడి. ఇవాళ ఉన్న మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా ఏం మాట్లాడారండి? అసలు వాళ్ళ ముఖాలకైనా ఇయ్యలే. వాళ్ళు దిగిపోయిన నాడు కూడా 470 కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఇచ్చినాం ఇన్పుట్ సబ్సిడీ 10,000 రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఎకసక్కం చేసి మాట్లాడినారు, ఘోరంగా మాట్లాడినారు. మరి ఇలా ఏడ వండుకున్నారు? తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు? ఏం చేస్తున్నారు? గుడ్డిగురాల పనులు తోముతున్నారా? వీళ్ళు రైతులు గారా? వీళ్ళు ప్రజలు గారా? ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో. మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చిల్లర, చీప్ టాక్టిక్స్. అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. మిమ్మల్ని బజార్లకు ఏడిస్తాం, 100% మీ చేత కక్కిస్తాం. అది దాంట్లో ఎందులో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెడని మీ అసమర్థతను కప్పుకోవడానికి చేసినారు. సిపిఐ వాటర్ పోతే దాన్ని ఏదో ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యాల. ఏం రోగం వచ్చింది మీకు? పవర్ సేవ్ చేస్తారట. ఎవరి కోసం సేవ్ చేస్తారంటే రైతులు ఉరిదీయడానిక. అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పిన, ఎవడో పిచ్చోడు కూడా మాట్లాడిస్తే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే చెప్పిన. మొన్న ఇంకా తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువతనాన్ని కప్పిపుచ్చుకునే పరిస్థితి. మొన్నటిదాకా నీళ్ళు సార్ పేపర్లో మీరు ఉత్తరం రాగానే మన తెలంగాణ దొంగలు ఇడిచినట్టు తెలంగాణ ఇడిచిన కాలువ అని చెప్తుండ్రు. ఆ జాలు గారిన పొలాల జాలు మాయం చేసిన దొంగ ఎవడు? అలా అసమర్థుడు ఎవడు? దీనికి జవాబు చెప్పేవాడు ఎవడు? ఇవేం లేదు. అన్ని చిల్లర మాటలు, రాజకీయ మాటలు, పనికి మాలిన మాటలు, పాడిందే వాడరా పాస్వాన్ల దాసరిన పొద్దాక ఒకటే గోల. మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాలు దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాల బిడ్డ, దాన్ని మాకు సంబంధం లేదు. ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు. 2-3 నెలలు టైం ఇవ్వాలి, ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది. ఓర్వలేని తనం లెక్క వాడైతే గెలవంగానే వీళ్ళు మొదలుపెట్టిన దుకాణం. మీరు ఎన్ని వాగ్దానాలు ఎగబెడతాం అనుకుంటున్నారా? మీరు వాగ్దానాలు ఎగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా? పండనీయం బిడ్డ జాగ్రత్త. డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా. ఎవరు పర్మనెంట్ కాదు. మేము కూడా 10 years ఉన్నాం. 10 years లో మేము పనిచేసిన కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే, ఒక్కడు మిగలకపోతుండే. మేము ఈ దుష్ప్రవర్తన చేయలే. బీజేపీకి ఒక ముడ్డిముఖం ఉన్నదండి ఈ రాష్ట్రంలో. బీజేపీ పార్టీ, దానికి ఒక కథ. ఏందా బీజేపీ నాకు అర్థం కాదు. అంతకుముందు 100 కాన్స్టిట్యున్సీల డిపాజిట్ పోయింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 64 సీట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు మా కార్యకర్త, మా నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, క్యాండిడేట్ కావాలని, నువ్వు క్యాండిడేట్ కావాలని. అది ఒక పార్టీ, దాని ఒక కథ. దాని గురించో లెక్కనవా ఈ రాష్ట్రంలో?